Jesus said, "You search the scriptures because you think that in them you have eternal life, and it is they that testify on my behalf." पुत्राय नमः। ओम श्री कन्नी शुद्धाय नमः। ओम श्री उमाध्याय नमः। ओम श्री सिबिलिष्टाय नमः। ओम श्री वृक्षशूल अरुदाय नमः। ओम श्री मृत्युंजयाय नमः। ओम श्री वृक्षशूल अरुदाय नमः। ओम श्री मृत्युंजयाय नमः। ओम श्री पवित्र देवाय नमः। ओम श्री अग्नीश्वराय नमः। ओम श्री पवित्र देवाय नमः। ओम श्री अग्नीश्वराय नमः। ओम श्री ब्रह्मपुत्राय नमः। अधिपाय नमः। ओम श्री महादेवाय नमः। ओम श्री सर्वलोक अधिपाय नमः। ओम श्री अभिषिक्त देवाय नमः। ओम श्री नीति देवाय नमः। ओम श्री अभिषिक्त देवाय नमः। ओम श्री नीति देवाय नमः। ओम श्री ब्रह्मपुत्राय नमः। బాలాజీ, ఏంటి బామ్మా? ముగ్గులకేసే కలర్ ఇమ్మని రూపని అడిగి తీసుకురా. ఇప్పుడు కలర్లు ఎందుకు బామ్మా? శుభమాని ముగ్గులు వేస్తుంటే ఎందుకురా అలా వాగుతున్నావు? హాస్పిటల్ వాకుండా వెళ్ళి తీసుకురా. అలాగే బామ్మా. తొందరగా తీసుకురా. ఏ రూపా, ముగ్గులో కలిపే రంగుల డబ్బా ఎక్కడుంది? బామ్మ అడుగుతుంది. కళ్ళు కనపడ్డం లేదా? అదిగో అక్కడే ఉంది చూడు. సరే గాని నాన్నగారు ఏం చేస్తున్నారు? బయట న్యూస్ పేపర్ చదువుతున్నారు. నాన్నగారు, కంప్యూటర్ క్లాస్ కి ఈరోజు ఫీజు కట్టాలి నాన్నగారు. ఎందుకు ఎప్పుడు లాస్ట్ మినిట్ లో చెప్తావు? టైం ఉంది కదా అని ఆలోచించలేదు. ఏది కూడా పోస్ట్ పోన్ చేయకూడదు. డిలే ఇస్ డేంజరస్, తెలుసు కదా. ప్రొకాస్టినేషన్ ఇస్ ద థీఫ్ ఆఫ్ టైం. తర్వాత అదే కదా చెప్పొచ్చారు. మాటలు బాగానే నేర్చుకున్నావు,
తాతగారిని తీసుకువెళ్ళి బ్యాంకులో క్యాష్ డ్రా చేసుకొని వెళ్ళు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తాతయ్య. ఏమిటి? బ్యాంకుకి వెళ్ళి క్యాష్ డ్రా చేయాలి, కాస్త త్వరగా బయలుదేరతారా? మీ నాన్న ఏం చేస్తున్నారు? నాకింకా 1 గంట పడుతుంది, తెలుసు కదా. ఇద్దరికి ఇదే పని అయిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి తండ్రి కొడుకులు స్పిరిచువల్లీ బిజీ. అచ్చుమూలమైన దక్షరం బులకెల్ల వేద వేద్యుడాది విశ్వమునకు చదివినందుకేమి సఫలం సర్వజ్ఞు చరణములకు భూజ సలుపకున్నా ఇంద్రియములనచి ఇంద్రియాతీతుని పలు విధముల విశదపరచు సత్య మార్గమరయ నిత్య సుఖము. చాలా బాగా పాడారు సుమా. తిరుక్కురల్ని సొంతగా నేనే ట్యూన్ చేసి పాడాను. నువ్వే సొంతంగా ట్యూన్ చేసి బాగా పాడావమ్మా. కానీ నీకు దాని అర్థం తెలుసా అమ్మా? ఏది పాడినా దాని అర్థం తెలియకుండా పాడకూడదమ్మా. ఈ సృష్టి మొత్తం ఆవిర్భవించడానికి కారణం ఆ భగవంతుడు. ఆది భగవాన్ అనేది బైబిల్లో ఆదియందు దేవుడు అని మొదలవుతుంది. రాసే రాతలన్నీ మనకు అనుకూలంగా రాసినవేనమ్మా. బోనులో తన పంచేంద్రియములను అర్పించిన, అంటే బోను అనేటి శిలువలో తన పంచేంద్రియములను బలిగా అర్పించాను. అబద్ధాన్ని లయం చేసే రక్షణను ఏర్పరిచినాడని, ఆ బాటలో నడచే అందరూ కూడా తన ద్వారా నిత్య జీవనమును పొందెదరని అర్థం. నాన్న, విల్ యు స్టాప్ దిస్ నాన్సెన్స్? మురళి, ఇది నాన్సెన్స్ కాదు, 6th సెన్స్. నాకు తోచింది నేను చెప్తున్నాను. అది తప్ప? ప్రోపగాండా చేయొద్దని చెప్తున్నాను. నేను ప్రచారం చేయలేదు, అర్థమయ్యేట్టు చెప్తున్నాను. యాజ్ ఎ క్రిస్టియన్ ఇట్ ఈస్ మై డ్యూటీ. మీరేమిటి క్రిస్టియన్ గానే పుట్టారా? ఏమండి, వద్దండి. బ్రాహ్మణుణ్ణి క్షత్రియుణ్ణి దుజాస్ అంటారు. ఎందుకంటే వాళ్ళు రెండోసారి జన్మనెత్తుతారు. ఎప్పుడో తెలుసా? యజ్ఞోపవితం. అది జంధ్యం వేసుకునేటప్పుడు. దాన్నే అందరూ ఉపనయనం అంటారు. అదేవిధంగా క్రిస్టియన్కి బాప్తిస్మము. అప్పుడు వాడు రెండోసారిగా పుడుతున్నాడు. నేను బాప్తిస్మము పొందాను. నాకు ఒడుగు వేసింది మీరేగా. నీకు పేరు పెట్టింది కూడా నేనే, పెంచింది కూడా నేనే, నిన్ను చదివించింది కూడా నేనే. అందులో ఎలాంటి పాపం లేదు కదా. జీవితంలో కొన్ని విషయాలు నిజం తెలియనంత వరకు తప్పుగానే అనిపిస్తాయి. నిజం తెలిసిన తరువాత నేను మారిపోయాను. నువ్వు కూడా మారొచ్చు, తప్పులేదు. ఇప్పుడు ఈ వితండవాదన అవసరం అంటారా? ఇది వితండవాదం కాదు రాజమ్మ, సత్యం. వాడు
ఒక వేదాన్ని సంపూర్ణంగా తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. నేను అన్ని వేదాల్ని కూలంకషంగా చదివి చెప్తున్నాను. Stop it! Stop it! Stop it! మురళి, నీకు ఎప్పటికైనా బుద్ధొచ్చిందే. నాకు చాలా సంతోషం. గప్చిప్గా బాలాజీకి జంజం వేయించేద్దాం. ఆ తర్వాత మీ నాన్న ఏమీ చెయ్యలేడు. ఎస్, బెటర్ లేట్ దన్ నెవర్. ఉపనయనం ఎప్పుడు పెట్టుకుందాం? చెబుతా. హెహె, నాకు ఇప్పుడు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఒక సినిమాలో ఒక పెద్ద హీరో ఒక పాట పాడాడు, 2 మేకలు వేరు వేరు దారుల్లో వెళుతున్నాయి అని. ఆ విధంగా ఉందిరా మీ ఇంటి కథ. ఒక్కటి మాత్రం నిజంరా, ఓ మై లార్డ్ ప్లీజ్ ఆన్సర్ మై ప్రేయర్ అలా అని మీ నాన్న చర్చి మధ్యలో నిలబడి ఖచ్చితంగా అరుస్తాడు. ఏరా మురళి, మీ నాన్న జంఝమైనా ఉంచుకున్నాడా లేకపోతే దాన్ని కూడా తీసి పారేశాడా? ఇప్పుడు అదంతా ఎందుకు మావా, కావాల్సిన పని చూద్దామా? అర్థమైందిరా, మీ నాన్నని అన్న వెంటనే నీకు కోపం ముంచుకొచ్చేస్తోంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండు. ఇంట్లో దీపారాధన చేస్తానని వెంకటేశ్వర స్వామి పటానికి ముందు కొవ్వొత్తి వెలిగించినా వెలిగిస్తాడు. మీ అమ్మకి మీ నాన్నని సరిచేసే సామర్థ్యం సరిపోదు. మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు? వస్తాను. వచ్చేటప్పుడు ఉపనయనానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకుని వస్తాను. నువ్వు నా రేటుని హెవీగా ఫిక్స్ చేసుంచు. మామా, డోంట్ బి మనీ మైండెడ్. ఇప్పుడు ఆటో ఫేర్ ఎంత పెరిగిపోయిందో తెలుసా నీకు? ఇది ఆటో ఫేరా? ఎస్, షేర్ ఆటో ఫేర్. రాను పోను. ఏమిటి కోదండరామా, హౌ ఆర్ యూ? ఏమిటి గుడి లోపలికే వచ్చేశారు? ఏం నేను రాకూడదా? మన గుడి, శాస్త్రం, సంప్రదాయం ఇవన్నీ వద్దనుకుని వదిలేసి అదే తెల్లవాళ్ళ దేవుడితో సెటిల్ అయిపోయారు కదా. నీకు గుడి అంటే ఏమిటో తెలుసా? గుడి అంటే ఆలయం. ఆలయంలోనే దేవుడుంటాడు. అందరూ అక్కడికొచ్చి సేవించుకుంటారు. నేను వెళ్ళే ఆలయానికి కూడా గుడి అనే పేరు. కానీ నేను సేవించుకునే దేవుడు యేసుక్రీస్తు. హిందీ బైబిల్లో దేవుణ్ణి ఈశ్వరుడని రాసి ఉంది. జీసస్ని తెల్లవాళ్ల దేవుడని ఎవరయ్యా చెప్పింది? ఆయన ఆసియాలోని పాలస్తీనాలో పుట్టారు. ఆయన ఇంగ్లీషు మాట్లాడలేదు, కోటు సూటు కూడా వేసుకోలేదు. పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకూడదయ్యా. విగ్రహమే తప్పు అని చెప్పేవారు ఎందుకని గుడి లోపలికి వచ్చారు అని అడిగాను. అది తప్ప? కోదండరామ, బృహదారణ్యోపనిషత్తులో ఏమి చెప్పబడిందో తెలుసా? వాక్యో వై బ్రహ్మ అంటే వాక్యం దైవంతో సమానమని అర్థం. బ్రహ్మవిందు ఉపనిషత్తులో ఏమి చెప్పబడిందో తెలుసా? సప్తో వై బ్రహ్మ అలా అంటే స్వరమే దేవుడని అర్థం. సప్తాక్షర పరబ్రహ్మ అలా అంటే వాక్కు శాశ్వతమైనది, దాన్నే దైవమని అంటారు. దాన్నే బైబిల్లో ఆకాశం భూమి నశించిపోతాయి, కాని నా వాక్కు ఎప్పటికీ నశించదు అని చెప్పబడి ఉంది. యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. బాలాజీకి ఇప్పుడు ఎందుకు జందెం వేస్తున్నారని అడగడానికి వచ్చాను. కాని నువ్వేమో నా చేత ఏదేదో మాట్లాడించావు. బాలాజీకి ఇప్పటికే 10 సంవత్సరాలు నిండాయి. వాడికి 8వ ఏటనే ఉపనయనం చెయ్యాలి. అది కాదయ్యా, ఇంత చిన్న వయసులో చేస్తే వాడికి ఇవన్నీ ఎలా తెలుస్తాయంటావు? భవతి భిక్షాందేహి అని చేతిలో పాత్ర పట్టుకుని పోతాడా ఏంటి? ఇదిగో చూడండి, మీరు ఏవైనా అడగాలనుకుంటే మీ అబ్బాయిని అడగండి. మా అబ్బాయికి బోధించేదంతా నువ్వే కదయ్యా.
నువ్వు ఏదేదో చెప్పి వాడి బుర్ర పాడు చేయకు. అయ్యగారు నమస్తే. అయ్యగారు నమస్తే. అయ్యగారు నమస్తే. మహేంద్ర, పొద్దున్నే తాగొచ్చావా? అయ్యగారు నేను నిన్న చూడడానికి రాలేదు. నిన్ను చూడడానికి వచ్చింటే తాగుండేవాడి కాదు. నేను నా పిల్లాన్ని చూడడానికి వచ్చాను. ఏ అంజమ్మా, సరే గారు నన్ను నా పిల్లాన్ని పిలుస్తారు. ఏ అంజమ్మా బయటికి రావే. ఏమయ్యా ఎందుకే ఇక్కడికి వచ్చావు? ఈరోజు తారీఖు అంటే తారీఖు చెప్పవే. ఏమన్నా ఇంటికాడికి వచ్చాక మాట్లాడుకుందాం. వెళ్ళవయ్యా. ఈరోజు తారీఖు అంటే 3వ తారీఖు అవుతోంది. అయ్యగారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన జెంటిల్ మ్యాన్. 1వ తారీఖు వచ్చిందంటే టెన్షన్ గా డబ్బులు ఇచ్చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఆ జీతాన్ని నా కళ్ళకు కనిపించలేదు. నేనే ఇంకా జీతం ఇవ్వలేదు. 2 రోజుల్లో ఇస్తాను, నువ్వు వెళ్ళొచ్చు. బాలే చెప్పాడు. ఎన్నారా అయ్యగారు? ఐఎమ్ సారీ పంతులు గారు. ఎన్నారా ఈ న్యాయం? 1వ తారీఖు ఇవ్వాల్సిన జీతం ఇంతవరకు ఇవ్వలేదు అంటే దానికి అర్థం ఏంటి? నేనేమో ఆయన్ని జెంటిల్ మ్యాన్ అని చెప్పాను. నీకెందుకురా ఈ తంట? ఇది వాళ్ళ శాలరీ ప్రాబ్లం. నువ్వు జీతం ఇచ్చి పడే. కరెక్ట్ పంతులు. జీతం ఇవ్వడంలో మీకు ప్రాబ్లం ఏంటి అయ్యగారు? జీతం ఇచ్చేయగానే మొత్తం తీసుకెళ్లి తాగేస్తున్నాడు మామావిడు. హలో, దాని పేరు తాగుబోత కాదు, ప్రశాంతత. 180 ml ప్రశాంతతని క్వార్టర్ అని పేరు పెట్టి అందంగా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. దాన్ని తప్పంటారా అయ్యగారు? ఇలా తాగి తగలేస్తున్నాడని ఈవిడే జీతం ఇప్పుడు ఇవ్వద్దండి, నేను అడిగినప్పుడు ఇస్తే చాలు అంది. అలా అని చెప్పింది అయితే. ఏమే అయ్యగారు బ్యాంక్ ఏమైనా నడుపుతున్నారా? డబ్బులు దాచిపెట్టడానికి. ఒరే మురళి, వాడు చాలా వైలెంట్ గా ఉన్నాడురా. ముందు వాడి జీతం వాడికి ఇచ్చేయి. మహేంద్ర, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా పోలీసులు పిలవమంటావా? పోలీసా? నేను లిక్కర్ కొట్లో చూడరు పోలీసా, లేక సెంట్రల్ పోలీసా, లేక ఆంధ్ర పోలీసా, లేక మలబార్ పోలీసా? ఏ పోలీసులు? పోలీసా? ఏ పోలీసు? అయ్యో పోయ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. డబ్బా ఉంది, కూర్చోండి. పడిన తర్వాతే కదరా అది డబ్బా అని తెలిసింది. మురళి, అసలే మనకు గ్రహాలు అనుకూలంగా లేవురా. ఎందుకు మనకి నన్ను చేర్చుకుంటున్నారు? నాకంటే నీకే అనుకూలంగా లేవు. మీ నాన్న గుడికి వచ్చాడు, ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. బాలాజీకి ఇప్పుడు ఉపనయనం చేయవలసిన అవసరం లేదట. ఏం చెయ్యాలన్నా 30 సంవత్సరాలు పూర్తి కానీ అప్పుడు చూసుకుందాం అని అంటున్నారు. ఏమిటి మీరు మాట్లాడేది? నేనా? మీ నాన్నే జ్ఞానజబ్బు పట్టి అరుస్తున్నాడు. నువ్వు భయపడినట్టుగానే జరిగేలా ఉంది. నా ఉద్దేశంలో నీ కొడుకు బాలాజీకి జ్ఞానస్నానం చేయించకుండా వదిలేట్టులేడు. ముందు నువ్వు మీ నాన్న బాగా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి. నేను ఉపనయనానికి అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన గొడవ పెట్టేలా ఉన్నాడు. బ్రహ్మోపదేశం చెప్పవలసిన నీ నోటి వెంట బైబిల్ వచనాలు చెప్పించాలని మీ నాన్న ఆశపడుతున్నాడు. మీ నాన్నకి ఇదంతా విశేషంగా అనిపించట్లేదురా. ఆయనకు తెలిసిందల్లా సువిశేషమే. నేను వెళ్ళొస్తా. కోదండ మాతో మీరు ఏమన్నారు? కొన్ని నిజాలు చెప్పాను. మీవన్నీ నిజాలేనంటారా? ఉపనిషత్తు నేను మాత్రమే చదవలేదురా, ఎంతో మంది చదివారు. డోంట్ బీట్ అప్ ఆన్ ది సేమ్ బుష్. నా పర్సనల్ విషయాల్లో మీరు తల దోర్చకండి. ఏదిరా పర్సనల్ విషయం? లుక్, మీరు ఏమైనా చేసుకోండి, బైబిల్ చదవండి, ప్రేయర్కి వెళ్ళండి, డూ ఎనీ డామ్ థింగ్. కానీ నా పిల్లల్ని ఎలా పెంచాలని మీరు డిసైడ్ చేయకండి. మురళి ఏమిట్రా మాటలు? మురళి,
నేను నిన్ను అడ్డగిస్తున్నానని అనుకోకు. ఏ పని చేసినా దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని చెయ్యాలి అని చెప్తున్నాను. నువ్వు చెయ్యబోయే పని బాలాజీకి అర్థమవుతుందంటావా? నువ్వు చెప్పబోయే గాయత్రి మంత్రమైనా వాడికి అర్థమవుతుందంటావా? ఎందుకు నా పిల్లవాడికి ఒడుగు చేయకూడదని చెప్తున్నారు? ఇప్పుడు వద్దంటున్నాను అంతే. ఏ వాడు పెద్దవాడు అయిన తర్వాత వాడి మనసును మారుద్దామని చూస్తున్నారా? ముందసలు మీకు ఉపనయనం అంటే ఏమిటో తెలుసా? నాకు పూర్తిగా తెలుసు. నీకు? జందెమనే పవిత్రమైన నూలుపోగుని ఒక బాలుడు బ్రహ్మచర్యాన్ని స్వీకరించేటప్పుడు ధరించేది. మన 4 వేళ్ల వెడల్పుని 96 విధాలుగా కొలిస్తే ఎంత పొడవు వస్తుందో దాన్ని 3 విధాలుగా విభజించి ఒకటిగా ముడివెయ్యాలి. ఆ ముడి రూపం లేని బ్రహ్మస్వరూపం. 3 అనే సంఖ్య గాయత్రీదేవికి సంబంధించింది. సరస్వతీదేవి వాక్కుకి ప్రతిరూపం. సావిత్రీదేవి శ్రమకి ప్రతిరూపం. అంతేకాకుండా జంధ్యాన్ని ధరించినవాడు మరచిపోని బాధ్యతలు 3ఉన్నాయి. గురువు, గురు బాధ్యత, పితృరుణం, తల్లిదండ్రుల బాధ్యత, ఋషి రుణం, సన్యాసుల జ్ఞానుల రుణం తీర్చుకోవడం. గాయత్రి మంత్రానికి అర్థం తెలియకుండానే ఎంతో మంది రోజు చదువుతున్నారు. మరికొందరు సంధ్యావందనం కూడా సరిగా చేయలేరు. బ్రహ్మోపదేశంలో చెప్పబడిన బ్రహ్మ అనేది దేవుడి పేరు కాదు. బ్రహ్మ అంటే సృష్టికర్త అనే అర్థం. ఆ సృష్టికర్త ఎవరన్నదే నీకు నాకు వాదం. సంస్కృతంలో యజ్ఞోపవీతం, తమిళంలోనూ మలయాళంలోనూ పూనల్, తెలుగులో జంధ్యం, కన్నడంలో జనివార, హిందీలో జైను, మరాఠీలో జానవే, కాశ్మీర్లో యోన్య. అందులో 3 విధాల అర్థం ఉంది. ఉపవితం, నివితం, ప్రశ్నవితం. ఎడమవైపు నుంచి కుడివైపుకి. చాలే కాపండి. డోంట్ ట్రై టు టీచ్ మీ ఆర్ ఇన్సల్ట్ మీ. ఐ వాంట్ టు నో సంథింగ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. అసలు మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారు? ముందు అది చెప్పండి. ఏ శాస్త్రాల వల్ల పాప విమోచనం కలగదని చెప్తున్నాను అంతే. ఎవరు పాపం చేసింది? నేనా? నా కొడుకు బాలాజీనా? అమ్మంటారా లేక రూపంటారా? లేదా మీరు వదిలేసుకున్న హిందూ మతంలో ఉన్న అందరూ అంటారా? మతాలకి సంబంధించి చూస్తే మనుషులందరూ ఏదో విధంగా పాపం చేసిన వారే. మీరు మనుషులే కదా? ఖచ్చితంగా. కాని నేను సత్యాన్ని అన్వేషిస్తూ దానికి పరిహారం ఎవరో తెలుసుకోగలిగాను. మీరు చేస్తున్నదంతా మంచని, కానీ మేము చేస్తున్నాం అనే మాత్రం మూర్ఖత్వం అంటారు, అంతేగా? నా ఉద్దేశం అది కాదురా. ఒకప్పుడు ఆ కాల పరిస్థితిని బట్టి చేసినవన్నీ ఇంకా పారంపర్యం పేరుతో చెయ్యకూడదని చెప్తున్నాను. వాట్ యు మీన్ బై దాట్? ఉపనయనం అన్నది ఈరోజు ప్రెస్టేజితో కూడుకున్నది. స్టార్ హోటల్స్లో ఫంక్షన్స్ జరిపి వెండి కంచాలు పంచిపెట్టడం వేడుగ్గా లేదు? ఈజ్ ఇట్ నాట్ మీనింగ్లెస్? చాలే ఆపండి. అందరికీ నది ఒడ్డునో లేక చెరువు ఒడ్డునో జరిపించాలి అంటే ఈ ఇంట్లో మీరు ఉండటం కుదరదు. కుదరదా? ఉండకూడదా? మీరు గొప్ప స్కాలర్ కదా, మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మని ఒక కొడుకు చెప్తే అర్థం కావడానికి వాళ్ళ నాన్న స్కాలరే కానక్కర్లేదు. సెన్సిబుల్గా ఉంటే చాలు. నేను వెళ్తున్నాను. ఆగండి. నేను ప్రతిసారి మాట్లాడొద్దని చెప్పినప్పుడల్లా మీరు నానోరు మూసేవారు. ఇప్పుడు చూడండి ఎంత దూరం వచ్చిందో. మీరు వితండవాదన చేయడం, వాడు మిమ్మల్ని ఎదిరించడం నాకు సుతారం నచ్చలేదండి. ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియడం లేదు. బయటికి వెళ్ళిపోండి అని చెప్పేంతగా ఆయనేం తప్పు చేశారా? వదలవే రాజమ్మ, నేను వెళ్లాలనే నిర్ణయించుకున్నాను. వద్దండి, మీరు వెళ్ళకండి. అలా వెళ్ళేటట్టయితే నన్ను కూడా తీసుకువెళ్ళండి. నేను మీతో వచ్చేస్తాను. అమాయకురాల, ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటే ఇప్పుడే ఒట్టి చేతులతో వెళ్ళిపోతానా? పాపం మురళి నాకు 2 రోజులు గడువిస్తాడు. నేను వెళ్ళి బాడుకి ఏదైనా ఇల్లు దొరుకుతుందేమో చూసేస్తాను. పోస్ట్ ఆఫీస్ ఇంట్రెస్ట్ కి బ్యాంక్ ఇంట్రెస్ట్ కి ఎంత వ్యత్యాసం ఉంది? ఎంత డిఫరెన్స్ ఉంది? అది నాకు వివరంగా చెప్తారా?
నమస్కారం అయ్యగారు. అయ్యగారు నమస్కారం. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒళ్ళు బాగాలేదు అయ్యగారు, అందుకనే చూసిపోదామని వచ్చాను. అయితే హాస్పిటల్కి వెళ్ళు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒక 100 రూపాయలు ఇచ్చారంటే ఆసుపత్రికి వెళ్తాను. 100 రూపాయలు నా దగ్గర లేదు. అప్పుడైతే 250 లేవు. అంజమ్మా, ఇక పైన నా ఇంటికి ఇలా తాగొచ్చి గొడవ చేశాడు అంటే నువ్వు ఇక్కడ పనే చేయక్కర్లేదు. ఏమయ్యా పదవయ్యా. ఏంటయ్య గారు ఏదేదో మాట్లాడుతున్నారు? తాగిన నేనే రీసెంట్ గా మాట్లాడుతుంటే నువ్వేమో అరుస్తున్నావు. నీ డబ్బులు ఏమైనా ఇవ్వమన్నానా? నా పిల్లం జీతంలోనే అడ్వాన్స్ కదా ఇవ్వమంటున్నాను. నామం పెట్టడానికి డబ్బులు ఖర్చు చేస్తారు, మన డబ్బునే నామం పెడుతున్నారు. వాడితో ఇది ఎలా కాపురం చేస్తుందో తెలియడం లేదురా. నువ్వు నాన్నగారితో సంసారం చేయట్లే, ఇది కూడా అలాగే. మీ నాన్నగారు వీడు ఒకటేనా? రెండిట్లోనూ మత్తుంది. అది మందు, ఇది మతం. సార్ కొరియర్ సార్. తప్పైన అడ్రస్కి వచ్చారు. ఈ అడ్రస్ సార్. రంగాచారంటే వారిక్కడ లేరు. ఇక పైన వారికి ఏ లెటర్ వచ్చినా తిరిగి పంపించేయండి. ఆయన మీ నాన్నగారే కదా సార్. ఏ అడ్రస్ లో ఉన్నారని చెప్తే. ఒక్క నిమిషం. ఇక మీద నాకొచ్చే లెటర్స్ అన్నీ ఎదురింట్లో ఇచ్చేయండి. నేను ఇల్లు మారాను, అదే మా ఇల్లు. నువ్వేమిటయ్యా తమాషా చూస్తున్నావు? అడ్రస్ ప్రూఫ్ కావాలా? సత్యానికి మార్గం తప్పడ్రస్కు పోదు. ఎవరికైనా దాని మహత్వం తెలియకుండా వద్దు అని తిరిగి పంపిస్తే ఇలా అవుతుంది. ఇక్కడ సార్. సార్ నేను మిమ్మల్ని చర్చిలో చూశాను. మీరు పండితులు కదా? బైబిల్లో జీసస్ని ఒకప్పుడు పండితుడని కూడా పిలిచారట. చర్చిలో అంగీలను వేసుకునేవాళ్ళను కూడా పండితులనే అంటారు. నువ్వనేది ఎవరి గురించి? నేను అడిగేది మిమ్మల్నే సార్. పండితులు చర్చికి వెళ్తున్నారు, ఈ బుక్స్ అన్ని చదువుతున్నారు. మీరు ఆర్సీనా, సిఎస్ఐయా లేక పెంతకోస్తా? నేను ఇండియన్ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడివా బాబు? నేను ఆర్సీ సార్. అలా అంటే ఏమిటయ్యా? రోమన్ క్యాథలిక్. ఓ, రోమన్ మీ సొంత ఊరా? జస్ట్ ఎ జోక్. ఆయన మీ నాన్నగారేగా? కాదు, ఫాదర్. అబ్బాయి పేరు రవి, తండ్రి పేరు రామానుజం, తల్లి పేరు సుగంత. ఆ కుర్రాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 చేతులా సంపాదిస్తున్నాడు. మన రూపని ఎక్కడో చూసినట్టుగా ఉన్నాడు. బాగా నచ్చేసి నీతో సంబంధం మాట్లాడడానికి నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కబురు పెట్టాడు. నువ్వు ఓకే అన్నావంటే సంబంధం ఖాయం చేసుకుందాం. మరి బాలాజీకి ఉపనయనం? ఏరా, నీకు ఖర్చు తగ్గించాలనే కదరా నేను ఐడియా వేస్తున్నాను. రూప పెళ్లి, బాలాజీ ఉపనయనం 2 కలిపి చేసేద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ నాన్నగారిని కన్సల్ట్ చెయ్యాలా? ఆ సమస్య మనకొద్దు. నేనేమంటున్నాను అంటే మంచి సంబంధమా కాదని బాగా విచారించి దిగాలి. పెన్నీ వైజ్ ఫౌండ్ ఫులిష్ అని అలా జరగకుండా చూసుకోండి. అదంతా నేను చూసుకుంటానురా. ఆ తర్వాత ఈ బ్రోకర్ కమిషను అది ఇది అంటూ నన్ను మాత్రం నువ్వు ధర్మ సంకటంలో పెట్టొద్దు. వాళ్ళకి ఒకడే కొడుక, ఒక్కడే వారసుడు, తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ తర్వాత ఈ బ్రోకర్ కమిషన్ సొంత ఊరు ఏది? విజయవాడ పక్కన. ఇక్కడ మన ఊళ్ళోనే సెటిల్ అయిపోయినట్టున్నారు. ఇదిగో చూడు, నాకేమైనా కమిషన్ ఇస్తా అన్నావంటే నాకు మహా చెడ్డ కోపం వచ్చేస్తుంది. అది కాదురా, నాకుగా నేనేమి అడగను. నీకుగా నువ్వు ఇష్టపడి ఏమైనా 1000-2000 ఇస్తే తీసుకుంటాను అంటున్నాను. ముందు వాళ్ళని పిల్లనొచ్చి చూసుకోమని చెప్పండి. అప్పుడు కమిషన్ ఇవ్వాలా వద్దని నేను డిసైడ్ చేస్తాను. ఏమిటి వీడు కమిషన్ విషయమే అసలు పట్టించుకోవడం లేదు. నేను వెళ్తున్నాను. ఏంట్రా ఏమి మాట్లాడుకుంటూ వెళ్తున్నావు? వెళ్తున్నాను చెప్పానుగా. ఏంటి జోకా? ఎరా రవి, వాళ్ళ ఇంటికి వెళ్ళిరమ్మంటే సరిపోతుందా? ఆ అమ్మాయిని చూసి ఏం మాట్లాడాలో చెప్పనే లేదే. అవన్నీ నాన్న చూసుకుంటారమ్మా, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఏమిటి నాన్న చూసుకుంటాడు?
ఇలా చూడు, ఇవన్నీ దాచిపెట్టి అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వేనా నా జోక్ చేస్తున్నావు? తలకి డై వేసుకోవడం కూడా ఒక రకమైన అబద్ధమే. నీ వయసు అడిగితేనే 5 ఏళ్ళు తగ్గించి చెప్తావు. నువ్వు అబద్ధం ఆడవా? నేను అబద్ధం ఆడను, అందుకే నేను రాను అంటున్నాను. పెళ్లి కోసం నిజాన్ని దాచడం కూడా అబద్ధమేరా? అవునరా రవి, నాకు కూడా ఇది సరనిపించడం లేదు. మీ నాన్నగారు ఏవైనా మాట్లాడతారేమోనని నాకు భయంగా ఉందిరా. నేను మాట్లాడతానా? హోటల్కు వెళ్ళి 2 ఇడ్లీ 1 వడ అని చెప్పమంటే దాన్ని మార్చి 1 ఇడ్లీ 2 వడ అని చెప్పే రకానివి. ఇప్పుడు ఇది చాలా ముఖ్యం. వెళ్ళండి, వెళ్ళి అమ్మాయిని చూసి పెళ్లి ఫిక్స్ చేసుకుని రండి. రే, 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చెయ్యొచ్చు అని పెద్దవాళ్ళు చెప్పారు, కానీ నీ విషయంలో అది 1000 అబద్ధాలకు సమానం. నేను పెళ్లి చేసుకోవాలా వద్దా? ఐ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్. మరి అమ్మ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందే, అది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కాదురా, హత్యా బెదిరింపు. వీడు కూడా మనలాగే లవ్ చేస్తే పోయేదేమో. ఏమిటే లవ్ చేసి పోవడం అంటున్నావు? ఏదో మాట వరుసకన్నానండి. మాట వరుసకేగా నన్ను పెళ్లి చేసుకున్నావు. నేను వెళ్తున్నాను. ఆల్ ద బెస్ట్. చూసావా, మనం ఎంత రిస్క్ అయిన విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నామో వాడికి తెలుసు, అందుకే ఆల్ ద బెస్ట్ చెబుతున్నాడు వాడు. త్వరగా బయలుదేరండి, రాహుకాలం రాకముందే బయలుదేరాలి. అదే నువ్వు కూడా వస్తున్నావుగా. ఈ యమగండం కంటే రాహుకాలం ఎంతో మేలు. ఆ పర్వాలేదు, కూర్చోమ్మా. ఈ రోజులో ఇదంతా సహజమే, బికాజ్ వీ డోంట్ సీ ఎనీ ఫార్మాలిటీస్. కాలం మారిపోయింది. ఇప్పుడు మనలాంటి వాడు కూడా కొంచెం కొంచెంగా మారుతూ వస్తున్నారు. సన్నికల మిక్సీ లాగాను, రుబ్బురోలు గ్రైండర్ లాగా మారినట్టుగా. ఐఎమ్ సారీ. ఏమిటండి కాలం మారింది? సూర్యుడు మారాడా? చంద్రుడు మారాడా? అయ్యో, ఏం మాట్లాడుతున్నారు? ఎలా సార్ సూపర్ గా మాట్లాడుతున్నారు, పాయింట్ తో మాట్లాడుతున్నారు. ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై ట్రెడిషన్ అండ్ కల్చర్. నాకు నా జాతి మతం అవంటేనే ఇష్టం. కరెక్ట్ సార్, అలాగే ఉండాలి. ఇప్పుడు ఆచారాలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇన్ఫాక్ట్ క్రిస్టియన్సే ఆచారాలు చూస్తున్నారు తెలుసా. మీరు కూడా కూర్చోండి. కాఫీ తీసుకొస్తానమ్మా. అబ్బాయి కూడా వస్తాడని మేము అనుకున్నాం. ఆఫీసులో లీవ్ దొరకలేదు, అందుకని ముందుగా మేమే వచ్చి మీతో మాట్లాడదామని అనుకున్నాం. అబ్బాయికి ఆల్రెడీ రూపు బాగా నచ్చింది. ఏమిటి మీరు అనేది? అదే 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 మా అబ్బాయికి రూప అనే పేరే బాగా నచ్చింది అని అంటుంది. అంతే అంతే అదే. ఓ, ఇలా చూడండి, అబ్బాయి ఫోటో మేము చూసాం, మాకు ఓకే. అదీ కాకుండా కోదండరామం గారు మాకు బాగా కావలసిన వారు. వారి మీద ఉన్న నమ్మకంతోనే మీతో ముందు మాట్లాడదామని పిలిపించాను. నాకు 2 పిల్లలు. పెద్దమ్మాయి రూప, చిన్నవాడేమో బాలాజీ, 5 చదువుతున్నాడు, స్కూలుకి వెళ్ళాడు. అమ్మగారు నాతోనే ఉంటారు. మన మధ్య ఎలాంటి దాపరకాలు ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే మీరు ఒకరినొకరు ఎందుకు చూసుకుంటున్నారో నాకు అర్థమైంది. మా నాన్నగారు ఎక్కడా అని మీరు అడుగుదాం అనుకుంటున్నారు. మీరు ఫేస్ రీడింగ్ బాగా చేశారే. కరెక్ట్ గా మనసులో ఉన్న మాట చెప్పేశారు. ఫ్రాంక్గా చెప్పేస్తాను, ఆయన మాతో ఉండడం లేదు. మీరు మా రూపతో ఏమైనా మాట్లాడతారా? అమ్మా, రూపం లోపల తీసుకెళ్ళు. మా నాన్నగారు మాతో ఎందుకు ఉండడం లేదో చెప్తే నా తరఫున ఎంత న్యాయం ఉందో మీకు బాగా అర్థమవుతుంది. మా నాన్నగారు క్రిస్టియన్గా మారిపోయారు. నాకు ఆయనకి పసవడం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేనే ఆయన్ని ఇంట్లో నుంచి వెళ్ళమన్నాను. ఎందుకు మాలాంటి వాళ్ళతో సంబంధం అనుకుంటే ఓపెన్గా చెప్పేయండి. బెటర్ డినైల్ విత్ యువర్ కాఫీ అండ్ నాట్ ఎనీథింగ్ మోర్. మేము ఇంటికి వెళ్ళి మా అబ్బాయిని కూడా కన్సల్ట్ మీకు చెబుతాం. ఎరా రవి, తన కన్న తండ్రి క్రిస్టియన్గా మారితే అది ఇష్టం లేక ఇంట్లోంచి తరిమేసిన ఆయన నువ్వు క్రిస్టియన్ అని తెలిస్తే తన కూతురిని నీకు ఇస్తాడా? డబ్బిచ్చినా కూడా నవ్వేలా లేరే. అలాంటిది వాళ్ళ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో. అమ్మా, తను వాళ్ళ తాతతో చర్చిలోనే చూశానమ్మా. అందువల్ల ఆమె కూడా క్రిస్టియన్ అయి ఉంటుందని నువ్వు అనుకున్నావా? ఇలా చూడరా,
నీ ఇష్టానికి మేమెప్పుడూ ఎదురు చెప్పలేదు. అందుకనే నువ్వు క్రిస్టియన్ గా మారినా కూడా మేమేమీ పెద్దగా బాధపడలేదు. ఈ అమ్మాయి మనకొద్దురా. వాళ్ళను కూడా మనం తప్పు పట్టలేం. అందరు పేరెంట్స్ మనలాగే ఉంటారా? ఐ థాట్ షీ ఈస్ ఏ సీక్రెట్ క్రిస్టియన్. సీక్రెట్ క్రిస్టియనా? ఇదేమిటో కొత్తగా చెబుతున్నావు. ఏదో తీవ్రవాదం అన్నట్టు చెబుతున్నావు. ఈ విధంగా కూడా ఉంటారా? మీరిద్దరూ బ్రాడ్ మైండెడ్ గా ఉండకపోతే నేను కూడా అలాగే ఉండేవాణ్ణి. ఏరా, ఆ క్రిస్టియానిటీలో అంతగా ఏముందిరా? క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇలాగా నేను చెప్పలేదు, మహాత్మా గాంధీ చెప్పారు. అదంతా సరేరా, కానీ నువ్వు గోడ్సే కూతురు కదా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నాకు రూపా బాగా నచ్చింది నాన్న. చూసిన మొదటి సంబంధమే ఇలా ఉంది. అంతేకాదురా, వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకునే బయలుదేరాను. రవి, డోంట్ థింక్ వీఆర్ నాట్ వరీడ్. నీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే ఉందిరా. నీకు మన కమ్యూనిటీలో పిల్ల దొరకడం చాలా కష్టంరా. ఏరా, మంచి బ్రాహ్మణమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఆ తర్వాత తన్ని నీ ఇష్టానికి మార్చుకోరా. రూపా కూడా బ్రాహ్మణమ్మాయి కదమ్మా. ఆమె కూడా ఈ చర్చిగా వస్తుందా? ఒకరోజు ఇక్కడే చూశాను. ఏరా, ఇది చూస్తుంటే చర్చిలో అనిపించట్లేదే. ఇక్కడికి మనలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు నాన్న. క్రీస్తుతో కూడా నాగరికత. ఆ ఉద్దేశంతోనే అందరూ ఇక్కడికి వస్తారు. చిల్ల కట్టుకొని పంచా చొక్కాతో ఇక్కడికి ఎలాగైనా రావచ్చు. ఎవరు వాళ్ళ బట్టల్ని, భాషని, ఆహారాన్ని దేనీ మార్చుకోకర్లేదు. ఒక పెళ్లి ఇక్కడ ఎలా జరిగిందో తెలుసా? నాన్న ఒడిలో అమ్మాయిని కూర్చోబెట్టి పెళ్లి చేశారు. ఓహో. ఒకే ఒకటే, ఆ యేసుప్రభువే నిజమైన దైవం అని విశ్వాసంతో ఒప్పుకొని ఆయన మాత్రమే పూజిస్తాం. అదంతా సరే రవి, నువ్వు ఎందుకన్నా క్రిస్టియన్ గా మారావు? ఎన్నిసార్లు చెప్పాలి నాన్న? నేను నా ఫ్రెండ్ ఒకరితో ఒక ఫాస్టింగ్ ప్రేయర్ కి వెళ్ళొచ్చాను. ఆ సంవత్సరమే నేను డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. పక్కింటి కుర్రాడు కూడా ఈ విధంగా చెబుతున్నాడు. మన వీధి చివర ఉన్న వినాయకుడి గుడిలో నేను గుంజీలు తీశాను, అందుకనే నేను డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను అంటున్నాడు. వాడు పక్క వీధిలో ఉన్న వైన్ షాప్ కు వెళ్తున్నాడే, ఆ విషయం మీకు చెప్పాడా? ఏ, క్రిస్టియన్స్ లో మాత్రం ఎవరు సిగరెట్ కాల్చడం లేదా, మందు కొట్టడం లేదా? జీసస్ ని పట్టించింది ఒక యూదస్ మాత్రమే కాదు, ఇలాంటి క్రిస్టియన్లు కూడా. చాలే ఆపండి. ఏమండి, రూపు వాళ్ళ నాన్న ఇక్కడికి తీసుకొచ్చి ఈ చర్చి చూపిస్తారా? ఏమిటే, వాళ్ళు యేసు ప్రభువుకు సిలువ వేసినట్టు ఆ అమ్మాయి తండ్రి వీళ్ళిద్దరి మధ్యన నిన్ను నన్ను నిలబెట్టి సిలువ వేస్తాడు తెలుసా? అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? మనం చేయడానికి ఏమీ లేదు, అంతా వాడే డిసైడ్ చేయాలి. అవునరా మురళి, వాళ్ళకి నువ్వు ఫోన్ చేసైనా అడుగుండొచ్చు కదా. ప్రెస్టేజ్ చూసుకోవాల్సిన అవసరం లేదురా. మనం ఆడపిల్లని కన్నవాళ్ళం, ఏమైందో అడగొచ్చు, తప్పులేదు. ఏమని అడగమంటావు? మా అమ్మాయిని ఎలాగైనా చేసుకోమని వాళ్ళని యాచించమంటావా? మన రూపకి ఏం తక్కువరా? వాళ్ళని మనమెందుకు యాచించడం? వీళ్ళు కాకపోతే ఇంకొకరు. రూపకు మాత్రమే కాదు, ఈ ఇంటికి ఒకే ఒక లోపం, అదే మీ ఇంటాయన, మా నాన్న. ఆయనే సరిగ్గా ఉంటే నేనెందుకు ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటాను? ఆయనేం తప్పు చేశారా? ప్రతి విషయానికి ఆయన ఎందుకు లాగుతావు? ఆయన్ని క్రిస్టియన్ అని చెప్పగానే వాళ్ళ మొహాలు ఎలా మారాయో నువ్వు చూసి ఉండాల్సింది. మనమైతే ఒప్పుకుంటావా చెప్పు? నా అన్న వలన నా కూతురు జీవితమే నాశనమయ్యేలాగా ఉంది. నాకప్పుడే అర్థమైంది. నాన్నగారి గురించి తెలిసినందువల్లనే వాళ్ళు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు నిన్నేమైనా అడిగారా? నువ్వెందుకురా మీ నాన్న గురించి వాళ్ళతో చెప్పావు? అంటే నిజం దాచేసి పెళ్లి చేసేసి నిజం తెలిసిన తర్వాత మన అమ్మాయిని పంపించేసినా నీకు పర్వాలేదంటావు. నాన్నగారు మనతో లేరని తెలిసిన వెంటనే మన అమ్మాయిని వాళ్ళు వద్దనుకుని డిసైడ్ అయ్యారు అంటే నాన్న మనతోనే గనక ఉండుంటే ఏం జరిగుండేదని ఆలోచించు. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. నువ్వు ప్రారంభంలోనే ఆయన ఆపుండాల్సింది. నీ స్థానంలో నేనుంటే ఎప్పుడో తాళదీసి ఆయన చేతికి ఇచ్చుండేవాడు. మా ఆయన తాగబోతాడే, అందుకని తాళి తీసి ఆయన చేతిలో పెట్టొచ్చేయగలమా? కొడతాడు, తంతాడు. గొడవ చేసినా కూడా ఆయన ఏ రోజు పల్లెత్తు మాట అనలేదు. ఏది ఏమైనా తల్లిదండ్రులను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మీ కొడుకు. రూపని పెళ్లి వాళ్ళు చూసి వెళ్ళి ఎన్ని రోజులైంది?
10 రోజులై ఉంటుంది. ఈ మాట ఇన్నాళ్ళు నాతో ఎందుకు చెప్పలేదు? మిగతా వాళ్ళ విషయాలు ఇక్కడ చెప్పొద్దని మీరే గదయ్యా చెప్పారు. నిజమే, అది మిగతా వాళ్ళ విషయం. అయ్యో అయ్యగారు, నేను తప్పుగా ఏమనలేదండి. నేను చెప్పేది అదేనమ్మా. నువ్వు కరెక్ట్గానే చెప్పావు, కానీ ఇప్పుడు మాత్రం ఆ విషయం ఎందుకు చెప్పావు? నా మనసు ఆగలేదయ్యగారు. నా మనస్సు తట్టుకోలేకపోతోంది. నా భార్య నాతో వస్తానని అడిగినప్పుడు నేనే తన్నే అక్కడే ఉండమన్నాను. ఇప్పుడు అది తప్పనిపిస్తుంది కదా. ఒక విధంగా నేను మంచి పనే చేశాను. నా భార్య అక్కడ లేకపోతే ఆ కోపాన్ని మురళి రూపమీద చూపించేవాడు. తల్లి లేని పిల్లలు ఒంటరితనముతో బాధపడకూడదనే ఉద్దేశంతో నా భార్యని అక్కడే ఉంచాను. రూపకి చూసిన ఆ అబ్బాయి పేరు ఏమని చెప్పావు? రవండి. మీ ఆయన ఇంకా ఆటో తోలుతూనే ఉన్నాడా? ఆయన సంగతి ఎందుకులేండి, బండి బాడుకు కూడా సగం రోజులు నేనే కడుతున్నాను. రేపు మీ ఆయన్ని ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పు. ఏంటి తాతయ్య ఉన్నట్టుండి సర్ప్రైజ్? ఒక సర్ప్రైజింగ్ న్యూస్ విన్నానమ్మా. ఆ విషయమే నిన్ను అడుగుదామని వచ్చాను. ఏమంటున్నారు? నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారటగా? ఏర్పాట్లు చేశారు, కానీ జరగలేదు. ఏం జరిగింది? ఏం అవ్వలేదు తాతయ్య. వచ్చి చూసి వెళ్లారు, కానీ ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఒకవేళ వాళ్ళకి నేను నచ్చలేదేమో. నిజం చెప్పు, వాళ్ళు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడానికి నేనే కారణం అని అనుకుంటున్నావా? నేను బామ్మ అలా అనుకోలేదు తాతయ్య. ఒకవేళ అదే కారణమైతే కూడా నేను దానికి బాధపడను తాతయ్య. సండే గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఆ చర్చ్ బాగా నచ్చింది తాతయ్య. మీ నాన్నతో ఆ విషయం చెప్పొచ్చుగా? ఏంటి? ఇంతకీ ఆ అబ్బాయిని నువ్వు చూశావా? లేదు తాతయ్య, ఫోటోలోనే చూశాను. నీకు నచ్చాడా? పెద్దవాళ్ళకి నచ్చితే నాకు నచ్చినట్టే కదా. పాత డైలాగ్ నీకు సూట్ అవ్వదు తల్లి. అబద్ధమని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎలా తెలుస్తోంది? పెద్దవాళ్ళకి నచ్చకపోయినా నీకు నచ్చాడని తెలుస్తూనే ఉంది. రవి అంటే మా అబ్బాయే. మీరు? నా పేరు రంగాచారి. మీరు అమ్మాయిని చూడ్డానికి వెళ్ళారే మురళి ఇంటికి, వాడు మా అబ్బాయే. ఓ రండి 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 లోపలికి. సుగంధ, సుగంధ, వస్తున్నానండి. మీరు కూర్చోండి. రూపా వాళ్ళ తాతగారు. నమస్కారం. నమస్కారం. కాఫీ తీసుకుంటారా? వద్దులేమ్మా, పర్వాలేదు. మంచినీళ్ళైనా తాగండి. అలాగే తల్లి. మీ అబ్బాయి లేడా? లోపలే ఉన్నాడు, మధ్యాహ్నం షిఫ్టే. రవి, నమస్కారం అంకుల్. నమస్కారం. మీ నిర్ణయం ఇంతవరకు ఎందుకు చెప్పలేదో నేను తెలుసుకోవచ్చా? మీకు అమ్మాయి నచ్చకపోతే నిరభ్యంతరంగా చెప్పండి, నేనేమీ అనుకోను. అలాంటి ఏం లేదు అంకుల్, మా అందరికీ అమ్మాయి బాగా నచ్చింది. అయితే వద్దని నిర్ణయించుకోవడానికి నేనే కారణం అంటారా? అలాని కాదు సార్, మా అబ్బాయే కారణం. మా అబ్బాయా, మీ అబ్బాయా? ఐ డోంట్ అండర్స్టాండ్. అది కాదు, అమ్మాయి నచ్చిందని చెప్పిన మీ అబ్బాయే ఎలా కాదంటాడు అని అడుగుతున్నాను. మీరు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేశారు. మా అబ్బాయి ఆ ఇంట్లోకి వెళ్ళలేక బయటే నిలబడ్డాడు. విషయం నాకు అర్థం కావడం లేదు. మీరు బయటికి రావడానికి కారణం ఏంటో అదే అంకుల్ నాకు కూడా. ఐఎమ్ ఆల్సో క్రిస్టియన్. ప్రైజ్ ది లార్డ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. మా ఇద్దరికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. మా అబ్బాయి సంతోషమే మా సంతోషం. మిమ్మల్ని బయటికి పంపేసిన మీ అబ్బాయి మా రవిని అంగీకరిస్తారా అని మా నిర్ణయం చెప్పలేదు. నవ్ ఐ నో దట్ యు ఆర్ క్రిస్టియన్. బట్ వన్ క్వశ్చన్,
నువ్వు బైబిల్ చదువుతావా బాబు? నేను డైలీ సంధ్యావందనం చేస్తానో లేదో వాడు మాత్రం రెగ్యులర్గా బైబిల్ చదువుతాడు. బైబిల్లో ఒక వాక్యాన్ని చెప్పగలవా? రోమీలు 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇప్పుడు చెప్పరా మనవడా, రూపని పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఇప్పుడు మీరు పిల్ల తండ్రికి చెప్పవలసింది ఒకే విషయం. మీకు అమ్మాయి నచ్చిందా లేదా? నచ్చకపోతే మౌనంగా ఉండొచ్చు, అతను అర్థం చేసుకుంటాడు. నచ్చితే మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే. దీనివల్ల తర్వాత సమస్య వస్తే మేమే కదా ఫేస్ చేయాలి. లేదమ్మా, మీకు అమ్మాయి బాగా నచ్చింది, అందుకనే మీరు ఒప్పుకుంటున్నారు, అంతే కదా? మీ అబ్బాయి చెప్పిన బైబిల్ వాక్యాన్ని విన్నారా మీరు? ఆయన యొక్క అంటే దేవుడి యొక్క అని అర్థం. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించిన వారికి అంటే మీ కొడుకుకి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. కోరుకున్న అమ్మాయితో జరిగే ఈ పెళ్లి కోసం జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ భగవంతుని సాయంతో మీ అబ్బాయి ఎదుర్కోగలడు. మీరు మా అబ్బాయికి ఫోన్ చేసి మీ అమ్మాయి నచ్చింది అని చెప్పండి, అది మాత్రం చాలు. నానా, థ్యాంక్ యూ బాబు, వస్తాను. మాకు అన్ని మతాలు సమ్మతమే. తప్పుగా అనుకోకండి, మీ ఫోటోకి మాత్రం దండ ఎందుకు వేయలేదు? పెద్దవాళ్ళు మీకు తెలియదు లేదు, ప్రాణాలతో ఉన్నవారి ఫోటోకి ఎవరూ దండ వేయరు. యేసు కూడా ప్రాణాలతోనే ఉన్నాడు. డోంట్ మిస్టేక్ మీ. యేసు ప్రభువు ఇలాగే ఉంటాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆ చిత్రాన్ని ఎవరు గీశారో కూడా మనకు తెలియదు. యేసు ప్రభువు పరిశుద్ధాత్మగా ఉన్నాడు. శైవ సిద్ధాంతం చెప్పేదేమిటంటే, అరువు అంటే రూపం లేనిది, ఉరువు అంటే రూపం ఉన్నది. అరువు ఉరువు అంటే అతన్ని చూడలేం, కాని అతను ఉన్నాడని తెలుసుకోగలం. హలో, తీసుకోండి. బెటర్ లేట్ దెన్ నెవర్. మీరు ఒప్పుకోవడం నాకు సంతోషంగా ఉంది. నేను కొన్ని విషయాలు మీతో ముందే మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. డిగ్ ద వెల్ బిఫోర్ యూ థర్స్ట్. ఏమంటారు? బిగ్ ద గ్రేవ్ అని చెప్పడానికి కరెక్ట్గా ఉంది. ఏమిటి సమాధానం చెప్పరు? మీరేం చెప్పినా కరెక్ట్గానే ఉంటుంది, చెప్పండి. నోనో, అలా అనకండి. అసలు నేనేమంటున్నానంటే, ఐ హావ్ సమ్ కండిషన్స్. మీ అబ్బాయి వచ్చి ముందుగా ఒకసారి మా అమ్మాయిని చూసుకోమనండి. దానికేంటమ్మా, నేను వెళ్ళి చూసిస్తాను. వాళ్ళ నాన్నగారు లేనప్పుడు వెళ్తే బాగుంటుంది. తొందరపడకురా, ఏమేం జరుగుతాయో అని నేను మీ నాన్న భయపడి చస్తున్నాం. ఏం చేస్తామండి, అలాగే ఉండాలి. ఆడపిల్లలకి అన్నాం కదా మరి. మీరేమీ దిగులు పడకండి, రవి మీ అమ్మాయిని చక్కగా చూసుకుంటాడు. ఆ విషయం మాకు తెలుసురా, కానీ వాళ్ళ నాన్నకి తెలియాలి కదా. అవన్నీ కొద్ది రోజులైన తర్వాత తెలుసుకుంటారమ్మా. ఎన్ని రోజులైనా సరే, నిశ్చితార్థం అయ్యే వరకు వాళ్ళిద్దరు కలవడం అనేది నాకు ఇష్టం ఉండదు. నిశ్చితార్థం తర్వాతైనా వాళ్ళిద్దరూ కలవచ్చు కదా. ఎలా మీట్ అవుతావురా? అదే హెల్ప్ చేయడానికి ఉన్నారుగా మై డియర్ తాతయ్య రంగాచారి. ఆయన రావడం కుదరదండి. అలాగని ప్రస్తుతాన్ని నేను పిలవకపోయినా పెళ్లికి మాత్రం పిలవకుండా ఉండనండి. ఏదేమైనా ఆయన మీ నాన్నగారు. ఆయన ఆశీస్సులు మీ అమ్మాయికి ఖచ్చితంగా కావాలి. ఆయన ఎక్కడున్నా ఆశీర్వదిస్తారు, కానీ పెళ్లి సక్రమంగా జరగాలిగా. అన్నీ జరుగుతాయి. కావాలంటే చూడు, పెళ్లి నేను అనుకున్నట్టుగా చర్చిలోనే జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్ అంకుల్. ప్రైజ్ ద లార్డ్ జీసస్. మామూలుగా అందరూ ప్రైజ్ ద లార్డ్ అంటారు, మరి మీరెందుకని ప్రైజ్ ద లార్డ్ జీసస్ అంటున్నారు? ఇప్పుడైతే అందరూ గాడ్స్ గ్రేస్ అని అంటున్నారు. లార్డ్ వెంకటేశ్వర, లార్డ్ కృష్ణ అంటున్నారు. అందుకే నేను ఏ దేవుణ్ణి పిలుస్తున్నానో మిగతా వాళ్ళకి తెలియాలి కదా. రా బాబు. రూపా, 15 నిమిషాలు టైం ఇస్తున్నాను, మాట్లాడి వెళ్ళిపోవాలి. అలాగే అంకుల్. ఏమంటావమ్మా? సరే తాతయ్య.
హాయ్. నేను మిమ్మల్ని ఇంతకుముందు చూశాను. ఎక్కడా? ప్రార్థనాలయానికి వచ్చారుగా. నా గురించి తాతయ్య చెప్పారా? చెప్పారు. మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా? ఎందుకు? నేను ఒక క్రిస్టియన్. మా నాన్నగారి గురించి తలుచుకుంటేనే కొంచెం భయంగా ఉంది. నేను మిమ్మల్ని అడిగాను. నాకు మా తాతయ్య అంటే చాలా ఇష్టం. ఎలాంటి తప్పుడు విషయాన్ని ఆయన ఎంకరేజ్ చేయరు. హలో, నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకు పరిపూర్ణ సమ్మతమా అని అడిగాను. మీరు నాన్ వెజ్ తింటారా? నేనొక ప్యూర్ వెజిటేరియన్ని. అందుకే ఒక వెజిటేరియన్ క్రిస్టియన్నే పెళ్లి చేసుకోవాలని నా ఆశ. తాతయ్యలాగే మీరు కూడా ఒక క్రైస్తవ బ్రాహ్మణుడని తెలిసాక. ఎందుకు ఒక క్రైస్తవ బ్రాహ్మణుని పెళ్లి చేసుకోవాలనుకున్నావు? తాతయ్య అంటూ ఉంటారు, వి వర్షిప్ ద క్రియేటర్ నాట్ హిస్ క్రియేషన్స్ అని. నాకు కూడా చిన్న వయసు నుంచి ఈ మూఢనమ్మకాలంటే అస్సలు నచ్చవు. అది మాత్రమే కాకుండా క్రిస్టియన్స్ అందరితోటి ప్రేమగా ఉంటారు, అందరికీ సాయం చేయాలనుకుంటారు, అందరి కోసం ప్రేయర్ చేస్తారు. అందరూ అలా ఉండరు, కానీ జీసస్ నువ్వు చెప్పినట్టే అందరూ ఉండాలి అన్నారు. జీసస్ అంటే నాకు చాలా ఇష్టం. మా తాతయ్య రూములో స్వామి వివేకానందుడు చెప్పిన ఒక వాక్యం ఉంటుంది, ముక్తి కావాలంటే యేసుప్రభువుని చేరుకోండి, మీరు కల్పన చేయగోరు ఏ దేవుని కన్నా మిక్కిలి ఉన్నత స్థానంలో ఉండేది యేసువే. నేను దాన్ని రోజూ చదువుతాను. నేనెందుకు క్రిస్టియన్గా మారానో తెలుసా నీకు? బైబిల్ చదివావా? జీసస్ ఇస్ ఎ లివింగ్ వర్డ్ అండ్ బైబిల్ ఇస్ ఎ రిటర్న్ గాడ్. మామూలుగా అందరికీ స్మాల్ గిఫ్ట్ అంటూ ఉంటారు, కానీ నేను అలా అన్నాను. ఇట్స్ ఎ బిగ్ గిఫ్ట్. థ్యాంక్ యూ. అమ్మా, రూపా జాతకం చూసావా? ఏ మళ్ళీ అవసరమే వచ్చిందిరా? అబ్బాయి వాళ్ళ నాన్నగారిని చూసి మాట్లాడానన్నావు. జాతకాన్ని మరోసారి చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సమ్మతించేశాక ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఎందుకురా మాట్లాడుతున్నా? జాతకం నువ్వు తీసావా లేదా చెప్పు. నాన్నగారి రూమ్ లో ఉందేమో చూడు. మురళి, నా విషయాల్లో మిమ్మల్ని తల దూర్చొద్దని చెప్పాను కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ టెన్షన్ పెడుతున్నారు? వన్ మ్యాన్స్ మీట్ ఈస్ అనదర్ మ్యాన్స్ పాయిజన్. రూపకు మంచి భవిష్యత్తు ఇవ్వడం మీ వల్ల కాదు. ఇలాంటి గిఫ్టులన్నీ తనకిచ్చి దాని జీవితాన్ని నాశనం చేయాలి. అసలు మాతో సంబంధం వద్దన్నానుగా, వదిలేయచ్చు కదా. మీరెలాగూ మారరు, నా పిల్లల్ని మార్చాలని మాత్రం చూడకండి. మీరు ఇంకొకసారి రిలీజియస్ ఫెనాటిక్గా బిహేవ్ చేస్తే యూ విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. ఇంకా నయం, తాతయ్యే నాకు బైబిల్ ఇచ్చారనుకొని నాన్నగారు ఆయనతో గొడవపడ్డారు. నాకు చాలా భయంగా ఉంది. ఏంటి భయం? మీరు క్రిస్టియన్ అని తెలిస్తే మా నాన్నగారు నన్ను చంపేస్తారు. ఒరే దుర్మార్గుడా, నువ్వు బ్రాహ్మణుడువా క్రిస్టియన్వా?
మావయ్య ఒక నిమిషం. ఇప్పుడు ఏమైందని ఇలా కోపడుతున్నారు? ఇంకేం జరగాలంటావు? నువ్వు మగాడివే అంటే నువ్వెవరనేది ముందే చెప్పుండాల్సింది. నువ్వొక ఫ్రాడు, మీ నాన్న ఒక ఫ్రాడు. మీకు సహాయం చేస్తున్న మా నాన్న ఓ చెడిపోయిన బ్రాహ్మడు. నా ఇంటి పరువే పోతుంది కాబట్టి నిన్నేం చేయకుండా వదిలేస్తున్నాను. లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా ఏం మించిపోలేదు. రండి పోలీస్ స్టేషన్కే వెళ్దాం. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో ఎవరి పక్క న్యాయం ఉందో కూడా తెలుసుకుందాం. నేను రూపాన్ని పెళ్లి చేసుకుంటాను. సరిగా 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 సరిగరి గరి సరి దప మబని స మబని రి రూపా ఫోన్ చేయమ్మా. నాకేం వద్దు బామ్మా. తిరగపోతే వదిలేయమ్మా, ఆకలి తదే చస్తుంది. నోరు మీరా, ఏమిట్రా అపశకనపు మాటలు? నీకంత కోపం ఎక్కడి నుంచి వస్తోంది? ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఆ విధవకే దీని నుంచి పెళ్లి చేయమంటావా? అలా ఏదైనా జరిగిందంటే దీనివల్ల నా ప్రాణాలు పోతాయి. మీ నాన్న మీద ఉన్న కోపం మిగతా వాళ్ళ మీద చూపించకు. పెళ్లి చేయమని అదేమన్నా నిన్ను అడిగిందా? సంబంధం నువ్వే చూసావు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడొచ్చావు. విషయాలేమీ కనుక్కోకుండా వెళ్ళి మాట్లాడరాడు నీ తప్పు. అబ్బాయిని ఫోటోలో మాత్రమే చూసి ఒప్పుకోవడం నీ తప్పేరా? ఇలా చూడమ్మా, వాళ్ళు మోసం చేసినందుకు కూడా నాకు బాధగా లేదు. కానీ నీ మొగుడు నన్ను మోసం చేశాడే, అందుకు నా కడుపు రగిలిపోతోంది. ఎందుకొచ్చారు? మీరు చేసింది మీకు న్యాయంగా ఉందా? మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. రండి, లోపలికి రండి. బయటికి వెళ్ళండి. ఒరే మురళి, వాళ్ళు మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చారా? వాకిట్లో నుంచోబెట్టడం సబబు కాదు. విషయం ఏదైనా సరే లోపలికొచ్చి మాట్లాడుకోండి. అమ్మా, ముందు నువ్వు నోరు పోస్తావా? ఇలా చూడండి, ఈ పెళ్లి జరగదు. జరుగుతుందా జరగదా అని అడగడానికి రాలేదు. ఎందుకు జరగదని అడగడానికి వచ్చాం. ఏ హక్కుతో అడుగుతున్నారు? ఏ హక్కుతో నా కొడుకు మీద చేయి చేసుకున్నారు? ఇలా చూడండి, నిశ్చితార్థం వరకు మీ అబ్బాయి మా అమ్మాయిని కలగకూడదని నేను ముందే చెప్పేశాను. అదీ కాకుండా మీ అబ్బాయి గురించి నిజాన్ని మీరు దాచేశారు. చాలా ఆపండి. ఏమిటి మీరు మాట్లాడేది? నా కొడుకు పిలిస్తే మాత్రం మీ అమ్మాయి ఎలా వచ్చింది? చూసావా, దీనికంతా కారణం ఎవరో తెలుసా? ఇదిగో చూడండి, మా అబ్బాయి కోరుకున్నాడు, మీ అమ్మాయి అంగీకరించింది. ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. కలలు కనడం మానేయండి. మీ అబ్బాయి బైబుల్ తీసుకుని చర్చికి వెళ్ళడం చూసి మీకు ఆనందంగా ఉండొచ్చు. శాస్త్రం సాంప్రదాయానికి మర్యాద ఇచ్చేవాడిని నేను. నాకు బరువే ముఖ్యం. ఈ సంబంధానికి ఒప్పుకోను. మీ కన్న తండ్రే శాస్త్రాన్ని సంప్రదాయాన్ని వదిలేశారు. అప్పుడు పోని పరువు ఇప్పుడు పోతుందా? కన్న తండ్రిని ఇంటి నుంచి తరివేశారే, అప్పుడు జరిగిన అవమానం ఇప్పుడు జరుగుతుందా? ఇప్పుడు చెబుతున్నాను, ఈ పెళ్లిని జరిపించి తీరుతాను. విల్ యూ స్టాప్ దిస్ నాన్సెన్స్? ఏమిటి బెదిరిస్తున్నారా? ఆర్ యూ థ్రెటనింగ్ మీ? మేమెందుకు బెదిరించడం? వాళ్ళిద్దరూ మేజర్స్. మైండ్ ఇట్. పదవి వెళ్దాం. ఇప్పుడు తృప్తిగా ఉందా? ఇదే కదా మీరు ఎదురు చూస్తోంది? మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించి వేసినందుకు ఇలా కసి తీర్చుకుంటున్నారు, అంతే కదా? నా విషయంలో మిమ్మల్ని తలదొచ్చొద్దని చెప్పాను కదా. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇక నాకు తండ్రి లేడు. నేను ఈరోజే శార్థం పెడతాను.
బామా ఏమైంది బామా? బామా ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? ఒంట్లో బాగుందని డాక్టర్ గారు చెప్పారు, కానీ మనసే బాగోలేదండి. నీకు ఏమీ కాదు, భయపడకు. ఇంకా ఇక్కడే ఉంటే తప్పకుండా ఏదో ఒకటి అవుతుంది. నేను ఆ రోజే మీతో వచ్చేసేదాన్ని. మీరే కదా మొండిగా నన్ను వద్దనేశారు. ఇప్పుడు అదే చెప్తున్నాను. రూపా, బాలాజీ పాపం తల్లి లేని పిల్లలు. నువ్వు వచ్చేసావంటే తల్లి లేని పిల్లల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు? కొన్నాళ్ళు పోతే అన్నీ సర్దుకుంటాయి. మురళీకే నా మీద కోపం, కానీ నాకు వాడి మీద కోపం లేదు తెలుసా? నేను అలాగే ఉన్నానండి. ఎప్పుడైతే మీకు వాడికి సంబంధం లేదన్నాడో అప్పుడే నా మనసు విరిగిపోయిందండి. నన్ను మీతో పాటు తీసుకువెళ్ళిపోండి. ఇలా చూడు, నేను చెప్పేది విను. పెద్దవాళ్ల పంతాలకి చిన్నపిల్లలు బలవకూడదు. రూపకి పెళ్ళయ్యేంత వరకు నువ్వు అక్కడే ఉండాలి. ఆ అమ్మగారు ఇంటికొచ్చారయ్య గారు. కానీ మీ అబ్బాయి మాట్లాడడమే లేదు. ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. మీ అబ్బాయి ఎందుకిలా చేస్తున్నాడు? వాడు చేసింది తప్పంటున్నావా? ఊరంతా అనుకుంటున్నారు. మరి నేను చేసింది? వాడితో నేను చేసింది తప్పని చెప్తారు. అదే లోకం అంటే. మిమ్మల్ని ఎవరూ ఏమీ అనలేదయ్య గారు. మీరందరికీ మంచి చేస్తున్నారు. అదేనమ్మా, మనకి మంచిగా తోచింది మా మురళికి తప్పనిపిస్తోంది. ఇందులో వాడి తప్పేమీ లేదు. ఊహ తెలిసినప్పుడు వాడికి నేను నేర్పించినవి వయసుడిగిన ఈ కాలంలో వాడు నాకు నేర్పిస్తున్నాడు. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో. మీ ఆయన ఎలా ఉన్నాడు? మా ఇంటాయన్ని చూసి ఊరంతా ఆశ్చర్యపోతుంది. దానికి కారణం మీరే అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్ జీసస్. బామ్మా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ బామ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రా నాన్న. బామ్మ వెడ్డింగ్ డే నాన్న. మీకు పెళ్ళై ఎన్నేళ్ళైంది బామ్మా? 47 సంవత్సరాలైందమ్మా. ఓ గ్రేట్. ఆగండి. ఎందుకొచ్చారు? మళ్ళీ ఎందుకొచ్చానని అడుగుతున్నావు. తప్పులేదులే. నీ కోపంలో న్యాయం ఉందని నీవెంతనుకుంటున్నావో అదే విధంగా మా ఇద్దరి మాటల్లోనూ వాస్తవం ఉందని నేననుకుంటున్నాను. ఈరోజు మా పెళ్లి రోజు. దానికైనా నువ్వు విలువివ్వాలరా. నా పుట్టినరోజుకే అర్థం లేకుండా చేసేశారు మీరు. అందుకని మీ పెళ్లి రోజు నాకేమి గొప్పగా అనిపించడం లేదు. మురళి, నువ్వు తనని తల్లిగా అనుకోకపోయినా తను నాకు భార్య. సెంటిమెంట్ గా మాట్లాడి సీన్ క్రియేట్ చేయకండి. వీళ్ళు మిమ్మల్ని నమ్మొచ్చు, బట్ ఐ నో ఏ లెపర్డ్ కెనాట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్. మీరు వెళ్ళొచ్చు. కావాలంటే నువ్వు అతనితో వెళ్ళిపో. ఇక ఆయన ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు.
ఏమండి? ఏమిటి ఇంత అర్ధరాత్రి పూట? ఈ రోజు మన పెళ్లి రోజండి. అదే నీ దగ్గరికి నేను వచ్చాను కదా. నన్ను ఆశీర్వదించలేదు కదండి. నన్ను ఆశీర్వదించండి. ఉండండి. నీకు విషెస్ చెప్తామనే వచ్చాను, కానీ మురళి ఏదేదో మాట్లాడేశాడు. మనసు బాగలేక వచ్చేశాను. వీటన్నిటికీ ముగింపు ఇప్పుడొస్తుందండి. మిమ్మల్ని చాలా రోజులుగా ఒకటి అడగాలనుకుంటున్నాను. మా ఆయన ఏం చేసినా అది సరిగ్గానే ఉంటుందని ఇప్పటి వరకు నేను నమ్ముతూనే ఉన్నాను. కానీ అడిగే ధైర్యం నాకు రాలేదు. ఇప్పుడు అడగాలి అనిపిస్తోందండి. మీరెందుకు మతం మారారు? ఎందుకని ఇంతవరకు ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు? నువ్వు ఆ మాట ఇంతవరకు నన్ను అడగలేదే. నువ్వెందుకు అడగలేదు నాకు తెలుసు. ఎక్కడ నిన్ను కూడా మార్చేస్తాడేమోనన్న భయం నీకు. దాని గురించి మాట్లాడదామనుకున్నప్పుడు నువ్వంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ యేసు ప్రభువు గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆయన దేవుడు అవతారమని నేను నమ్ముతున్నాను. అవతార్ అంటే కిందకి దిగొస్తున్నది అని అర్థం. అవ అంటే కింద, తార్ అంటే దిగొస్తున్నదని. దానికి బహువచనం లేదు. అవతార్ని అవతారం అనే మనం తెలుగులో అనుకుంటూ ఉంటాం. పురాణాల్లో ఎన్నో అవతారాల్ని మనం చూశాం. రాముడు, కృష్ణుడు ఎన్నో అవతారాలు. రాముడు రావణుణ్ణి చంపాడు, కృష్ణుడు కంసుణ్ణి చంపాడు. అంతెందుకు, సుబ్రహ్మణ్యస్వామి కూడా శూరభద్రుణ్ణి సంహరించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని అంటారు కదా. ఆ భగవంతుడు దుష్టుల్ని సంహరించి తనకిష్టులైన వారిని రక్షిస్తూనే ఉంటాడు. కాని నిజం చెప్పాలంటే ఒకే ఒక అవతారంతో ఈ భూమికి దిగివచ్చిన యేసు ప్రభువు ఎవర్నీ సంహరించడానికి రాలేదు. దుష్టుల్ని కూడా తనకు ఇష్టులుగా చేసుకోవడానికే ప్రయత్నించాడు. పాపాన్ని కడిగి పాపుల్ని స్వీకరించే యేసు ప్రభువుని నేను దైవస్వరూపునిగా భావిస్తాను. ఆయనే ప్రత్యక్ష దైవం. ఆయన్ని మన రక్షకుడిగా భావిస్తేనే మనం ముక్తిని పొందగలం. ఆయనే మనకి మోక్షాన్ని ప్రసాదించగలడు. నిన్నెప్పుడూ నేను తప్పుగా అనుకోలేదు. ఖచ్చితంగా ఏదో ఒకరోజు కారణం అడుగుతావని నాకు తెలుసు. ఇప్పటికైనా నీకు అడగాలని అనిపించిందే, దానికి సంతోషిస్తున్నాను. ఎందుకు మారానో నీకు తెలియదని అడుగుతున్నావు. కానీ నేనెప్పుడు మారానో నీకు కాస్త కూడా గుర్తుకు రావడం లేదా? హలో, ఐఎమ్ సారీ మిస్టర్ రంగాచారి, పర్ల్స్ పూర్తిగా పడిపోయాయి. మేము ఏమీ చేయలేకపోయాం. ఎలాగైనా నా బిడ్డని కాపాడండి డాక్టర్. ఎక్కడ సంతకం చేయమని మీరు అడిగినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. సారీ సార్, హెడ్ ఇంజురీ, అంతేకాదు హెమరేజ్ కూడా. రక్తం బాగా పోయింది. ఇక ఏమీ చేయలేము. డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళండి. మీ అబ్బాయికి ఏమైంది? కారు యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలి
ప్రాణాలతో పోరాడుతున్నాడు. మా ఇంట్లో ఎవరికీ తెలియదు. వాడు బ్రతకడం కష్టమని డాక్టర్ గారు చెప్పేశారు. 2 చిన్న పిల్లలయ్యా. వాడికి భార్య కూడా లేదు. మీ అబ్బాయి నాకు చూపించండి. మీకు అభ్యంతరం లేకపోతే నేను తన కోసం ప్రార్థిస్తాను. నమ్మకముంచి రండి. అతడు నాకు మొరపెట్టగా నేను తనకి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేనే తనకి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. మనందరికీ దేవుడు ఆ యేసు ప్రభువు. ఆయన ఆశీర్వాదం మీ కొడుకుపై ఉంటుంది. మన ప్రియమైన ప్రభువైన యేసు మిమ్మల్ని స్తోత్రిస్తూ మీ బిడ్డ కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన సహోదరుని కోసం మేము ప్రార్థిస్తున్నాము. మీ కుమారుణ్ణి మీ చేతులకి అప్పగిస్తున్నాం. ఈ రోజు నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడంటే అందుకు కారణం మీరేనయ్యా. మీరు కృతజ్ఞత తెలియజేయాలనుకుంటే అది భగవంతునికి తెలియజేయాలి. మీ బిడ్డను కాపాడింది నేను కాదు, ఆ యేసు ప్రభు. మీరొక సంస్కృత్ కాలేజ్ ప్రొఫెసర్. అన్ని వేదాల్ని చదువుకున్నారు. ఈ వేదాన్ని కూడా చదవండి. ఆ వేదాల్లో ఉన్న సమస్యలకు జవాబులు ఈ వేదంలో చెప్పబడింది. నా మీద నీకు కోపం లేదు కదూ? కానీ నాకెందుకో బాధగా ఉంది. వచ్చే జన్మలోనైనా నేను క్రిస్టియన్గా పుట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నవ్వుతున్నారు? పునరపి జననం, పునరపి మరణం. మరణించడం, తిరిగి జన్మించడం. పునరపి జనని జఠరే శయనం. తల్లి గర్భంలో తిరిగి శయనించడం. ఈ సంసారే వహదుస్తారే. ఈ లౌకిక ప్రయాణం బహు కఠినమైనది. కృపయాపారే పాహి మురారే. చావు పుట్టుకలకు అతీతమైనవాడా, నీ కృపతో నన్ను కరుణించు. ఇవి నా మాటలు కావు, శ్రీ శంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్పారు. నాకు తెలిసి మరణాన్ని సైతం జయించిన వారు యేసుక్రీస్తు ఒక్కరే.
నువ్వు హిందువేనా అమ్మా? ముందు నీకు అమ్మన్రా, తర్వాతే మిగతావన్నీ. ఆయన చేసిందేది నీకు తప్పులాగా అనిపించలేదా అమ్మా? ఆయన అలా ఏం చేశారా? ఆయన చేస్తుంది ద్రోహం. నీకు ఆయనే కావాలి అనుకుంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపో. ఆయన బంధమే నాకొద్దని నేను తలస్నానం చేసేశాను. ఆవేశపడకురా. మీ నాన్నగారు అలా మారిపోవడానికి కారణం నువ్వేనా? పదేళ్ల క్రితం నీకు యాక్సిడెంట్ అయి నువ్వు బతకడమే కష్టమని డాక్టర్లు చెప్పినప్పుడు నిన్ను కాపాడింది ఇంకెవరో కాదురా. నీకు ద్రోహం చేశారని అంటున్నావే మీ నాన్నగారు. ఆయన కొలిచే దేవుడ్రా. నీకు వేదాలన్నీ తెలుసు, కానీ ఆయనకి దాని పూర్తి అర్థం తెలుసు. ఆయన మతాన్ని పూజించడం లేదు, ఆయన దేవుణ్ణి పూజిస్తున్నారు. నువ్వు నీ దేవుణ్ణి వదిలేసి మతాన్ని పూజిస్తున్నావు. ఆయన నీ తండ్రి అయినా నువ్వు ఆయన క్రిస్టియన్గా చూస్తున్నావు. నువ్వు హిందువు అయినా కూడా ఆయన నిన్ను కొడుకుగానే చూస్తున్నారు. నీకు కోప్పడ్డం మాత్రమే తెలుసు, ఆయనకి ప్రేమ చూపించడమూ తెలుసు. నీకు మీ నాన్నొద్దు, మీ నాన్నని ప్రేమించే అమ్మ కూడా వద్దు, కూతుర్ని ప్రేమించే అల్లుడు కూడా వద్దు. శాస్త్రాలు సంప్రదాయాలు మాత్రమే కావాలి అనుకుంటే నువ్వు సన్యాసివైపోరా. ఎందుకని అందరి సంసార జీవితాలు ఇలా శపిస్తున్నావు? హసతో మా సద్గమయ, అబద్ధాల నుంచి విముక్తి చేసి నన్ను సత్యం వైపుకు తీసుకువెళ్ళు. తమసో మా జ్యోతిర్గమయ, చీకటి నుంచి నన్ను వెలుగులోకి తీసుకురా. మృత్యోర్మా అమృతం గమయ, మరణం నుంచి నన్ను జీవనానికి తీసుకురా. పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జడరే శయన, ఈ సంసారే వహ్దుస్తారే, కృప్య ప్రయే బహిమురారే. పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జడరే శయన. అయ్యో అయ్యగారు, అయ్యగారు, అమ్మగారు మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారు. అయ్యగారు, మీరు జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అయ్యగారు, రాజమ్మ, రాజమ్మ. असत्तो मा सद्गमय, तमस्सो मा ज्योतिर्गमय, मृत्युमा अमृतं गमय. మురళి, ఇంకా ఎంతసేపని ఇలాగే కూర్చుంటావురా? జరగవలసింది చూడాలి కదా. ఏంటో ఆలోచిస్తున్నావు? శుభకార్యానికైనా పురోహితుడు దొరుకుతాడురా. దీనికోసం మనం వెతుక్కోవాలి. నువ్వు చెబుతావా లేక నన్ను చెప్పమంటావా? నాన్నే రానివ్వు మావయ్య. ఏంట్రా, నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? మీ అమ్మని పెట్టెలో పెట్టి పాతేయడానికి నువ్వు కూడా తీర్మానం చేసుకున్నావా? మీ నాన్న వస్తే పురోహితుడిని పిలవడు, ఫాదర్నే తీసుకువస్తాడు. గోవిందా అనకుండా ఆమెను అనాలని నువ్వు కూడా కోరుకుంటున్నావు, అంతే కదా? మావయ్య, ముందు నాన్న రానివ్వు.
వెళ్ళండి, జరగాల్సినవి చూడండి. గరి గరి సరి సరి గరి 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 బని బని బమ బమ బమగా. నీతో కొంచెం మాట్లాడాలరా. నేను ఏనాడు నీ ఆశలకి ఆశయాలకి అడ్డుగా రాలేదు. నీ గౌరవానికి భంగం కలిగించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ రెస్పెక్టెడ్ యువర్ రిలీజియస్ ఫెయిత్. ఆ ఉద్దేశంతోనే నువ్వు లోకం ముందు అవమానంతో తల దించుకోకూడదని మీ అమ్మకి తల కొరివి నిన్ను పెట్టమన్నాను. నాకు అవకాశం ఇచ్చుంటే తనని పెట్టెలో తీసుకెళ్లి దహనక్రియలు జరిపేవాణ్ణి. అది కూడా తనకి ఇష్టంగా ఉండుంటుందో లేదో. నువ్వు నా అభిప్రాయాన్ని కనుక్కోలేదు. ఈజ్ ఇట్ బర్త్ రైట్ ఆన్ అదర్స్ డెత్? ఐ మీన్ యువర్ మదర్స్ డెత్? నువ్వొకటి తెలుసుకోరా, నువ్వు అన్ని శాస్త్రాలు సంప్రదాయాలు మీ అమ్మ శరీరానికి మాత్రమే చేశావు. నిన్న రాత్రే తన ఆత్మకి కావలసిన పూర్తి సంతృప్తిని మీ అమ్మ పూర్తిగా పొందింది. కర్మ సిద్ధాంతమంతా క్రిస్టియానిటీకి వర్తించదు. నా యోగేన నా సంకేన కర్మణము నా విద్య బ్రహ్మత్ మైతవ బోధేన మోక్ష చిత్యదే నన్యత. నీ వేదమేరా ఉపనిషత్తులో చెప్పబడింది. యోగం వల్లో తన్ని తాను తెలుసుకోవడం వల్లో కర్మ వల్లో చదువుల వల్లో కాదు, దేవుణ్ణి అధికంగా ఆరాధించడం వల్ల దేన్ని మనం వశం చేసుకోలేం. అంటే మోక్షం అంత సులభతరం కాదు. నా వేదం కూడా అదే తెలియపరుస్తోంది. 2 తిమోతి 1:9 చెప్పబడింది. మన క్రియలను బట్టిగాక స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినట్టిదియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. మీ అమ్మ సత్యాన్ని గ్రహించి నిన్న రాత్రే జ్ఞానోపదేశాన్ని పొందింది. ఎస్, హార్డ్ టు బిలీవ్, బట్ ఎ ఫ్యాక్ట్. షీ డిడ్ యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ హర్ పర్సనల్ సేవియర్. ఇవాళ మన పెళ్లి రోజు.
అందుకని ఉదయాన్నే గుడికి వెళ్ళి అర్చన చేయించుకొనొచ్చాను. బాగా దర్శనమైందండి. దర్శనం అనేది మనం దైవం దగ్గరికెళ్ళి చేసుకునేది కాదు, ఆ భగవంతుడు మనకు ప్రసాదించేది. నువ్వు ఎన్నిసార్లు గుళ్ళు గోపురాలు తిరిగినా అదే రూపంతో, అదే లావణ్యంతో, అదే ప్రదేశంలో ఆ శిలా విగ్రహం అక్కడే ఉంటుంది. జనం ఎక్కువగా వస్తే ఒక్క క్షణం కూడా నిలబడనీయకుండా అక్కడున్నవారు తరిమివేస్తారు. దాన్ని నువ్వు దర్శనం అంటున్నావా? ఇలా వితండవాదన చేయడం వల్లే మురళికి మీరంటే ఇష్టం లేకుండా పోతోంది. కాని మురళి అంటే నాకిష్టమేనే. అర్థం తెలియకుండా ఏదీ చెయ్యొద్దురా అని చెప్పడం కూడా తప్పేనా? తమిళనాడు, కేరళ ఏ ప్రదేశానికి వెళ్ళినా నేను చర్చికి ఎప్పుడూ వెళ్ళను. ఎందుకంటే వాళ్ల మాటలు నాకర్థం కావు. అదేవిధంగా సంస్కృతం తెలియని వాళ్లు గుడికి వెళ్లడం, అర్చనలు చేయించడం ఇలాంటివన్నీ తప్పని నా మనసుకి గోచరిస్తోంది. నామాలు ఎందుకు పెట్టుకుంటాము అంటే అవి వెంకటేశ్వరుని పాదాలు అని అంటాం. అయితే వెంకటేశ్వరుని ముఖం మీద ఉన్న నామాలు ఎవరి పాదాలు అని నాకు అడగాలనిపిస్తుంది. శ్వేతస్వతర అనే ఉపనిషత్తులో ఏం చెప్పబడిందంటే, నా సతుష్యే దుష్టతి రూపమస్య నా సక్షుషా పర్యతి గర్చనయనం హిసాతుష్టం మనసయా ఏనామేవం వితురముతస్తే భవంతి. దేవుని రూపం మన కళ్ళకి కనిపించదు, ఎవరూ భగవంతుణ్ణి చూడలేదు. ఆయన ఆత్మను హృదయములో అంగీకరించిన వారు రక్షణ పొందుదురు అని దాని అర్థం. 1 సామువేల్ 12:24. ఆయన మీ ఎల్లరి కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలచుకుని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఎలా రక్షిస్తారో ఒక్కసారి చూడండి. మనకి మరు జన్మ లేదు, కాని మరొక జీవితం ఉంది. అదే నిత్య జీవితం. మనం దాన్నే ముక్తి పొందడం, మోక్షప్రదాయకం అని అంటాం. దేవుళ్ళందరూ ఒకటే కదండి. మనం ఏ దేవుణ్ణి ప్రార్థించినా మనకి ముక్తిని ప్రసాదిస్తారు కదండి. నేననేదేమిటంటే, నేను అన్ని శాస్త్రాలు క్షుణ్ణంగా చదివాను. దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి పూజించు, నీ పాపాల్ని ప్రక్షాళన చేయమని అడగమని రాసుంది. కాని వేదాల్లో మాత్రం ఏ దేవుడి పేరు ప్రస్తావించలేదు. కఠోపనిషత్తు 3:11 ఇలా చెప్తోంది, అవయత్తత్ పురుషాపర పురుషన్నా పరం కించిత్ సగస్తా ప్రగతి. ఈ లోకంలో గొప్పవారు ఎవరూ లేరు, దేవుడొక్కడే మోక్షాన్ని ప్రసాదించగలడు. ఋగ్వేదంలో పురుష సూక్తం చెప్పబడిన పురుషుడు అనబడేవాడు ఎప్పటికీ నాశనమనేదే లేనివాడు ఒకే ఒక్కడు, ఆ భగవంతుడు. ఆయనే ప్రజాపతి అని ఋగ్వేదంలో చెప్పబడింది. బైబిల్లో 1 తిమోతి 2:5లో దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియూ ఒక్కరే, ఈయన అందరి కొరకు విమోచన క్రయ ధనముగా తనను తానే సమర్పించుకొనెను. ఆయన క్రీస్తు యేసును నరుడు. వేదాల్లో చెప్పబడిన ప్రజాపతి యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను, నేనర్థం చేసుకున్నాను. నేను చనిపోతే మోక్షానికే వెళతానన్న నమ్మకంతో బతుకుతూ ఉన్నాను. నన్ను మోక్షానికి తీసుకువెళ్తారా? ఎవరూ ఎవర్నీ మోక్షానికి తీసుకెళ్లలేరే పిచ్చిదానా, ఎవరికి వారే వెళ్ళాలి. గాయత్రీ మంత్రం చెప్పే ముందు ప్రార్థ స్నానమంత్రం అని ఒకటుంది. దాన్ని స్నానం చేసే ముందే చెప్పుకోవాలి. ఎందుకంటే జలంతోనే పాప ప్రక్షాళన అవుతుందని మనం అనుకోకూడదని. సాధారణంగా పాపం అంటే దొంగతనాలు చేయడం, కూనీలు చేయడం, అబద్ధాలు చెప్పడం అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తోందంటే, గలతీయులకు 5లో 19, 20, 21లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత,
అశుద్ధం, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రహీమం పుండరీకాక్ష సర్వపాప హరిహరే. నేను పుట్టుకతోనే పాపిని, పాపాలు చేసేవాడిని, పాపిగానే బతుకుతున్నాను. పాపాత్ముల్లో పాపాత్ముడైన నన్ను ఈ పాపం నుండి కాపాడు అనే అర్థం. హరిహర అంటే భగవంతుడా నన్ను కాపాడు అనే అర్థం. కాని దేవుడు ఎవరనేది చెప్పేవారికి తెలియదు, అందువల్లే చెప్పలేదు. అందుకు చెప్పబడిన అందమైన జపమే బృహదారణ్యోపనిషత్తు చెప్పుచున్నది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. దీనికి అర్థమేమిటో నీకు తెలుసు. నేను ముక్తిని పొందాలంటే ఏం చేయాలండి? హరిహర, భగవంతుడా నన్ను కాపాడు. ఆ భగవంతుడు తనకు తానే బలై పాప విమోచనం కలిగిస్తారని అన్ని వేదాలు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. కాని మనం చెప్పుకునే అందరి దేవుళ్ల పేర్లు అందులో ప్రస్తావించలేదు. ఏకగురు దీక్ష, ఒకే జ్ఞానస్నానం, సద్గురువు, పరిశుద్ధ ఆత్మగల దేవుడు. నేనొస్తాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ప్రియమైన సోదర సోదరిమన్లారా, యేసునామమున మీ అందరికీ స్వాగతం పలుకుచున్నాను. ఇప్పుడు మీ ముందు నుంచున్నది దేవుని చేత ఆశీర్వదించబడిన వాడినని చెప్పవచ్చు. నేనొక పెద్ద తాగుబోతుగా జీవించేవాడిని. నా భార్య మరియు నా పిల్లలు ఇలాంటి ఒక భర్త, ఇలాంటి ఒక తండ్రి మాకు కావాలా అని నా మీద ఒక ద్వేషభావంతో చూసేవారు. అంతేకాకుండా మా ఇరుగు పొరుగున ఉండేవారు కూడా నన్ను చూసి చులకన భావంతో ఇలాంటివాడు కూడా ఒక మనిషా అని అనుకునేలా ఉండేవాణ్ణి. కాని ఈరోజు మీ అందరి ముందు ఇలా ఉన్నానంటే నా పాపాలన్నీ మన్నింపబడ్డాయన్న ఒక నమ్మకము, నేను పరలోకానికి వెళతానన్న ఒక గట్టి నమ్మకం నాలో ఇప్పుడు నిర్ధారణమయ్యింది. దానికి కారణం ఎవరు? అలా అని చూసినట్లయితే ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన నా జీవితంలోనే జరిగింది. అదేంటంటే నాకు యేసుక్రీస్తు గురించి చెప్పినవారు, ఆ సత్యాన్ని చెప్పినవారు, ఆయనే రక్షకుడని చెప్పారు. నా పాపాలన్నీ క్షమించబడి నేను పరలోకానికి వెళ్లే దారి చూపింది ఎవరంటే ఒక బ్రాహ్మణుడిగా ఉండి క్రీస్తు దారిలో నడిచిన ఒక బ్రాహ్మణ క్రైస్తవుడైన రంగాచారి గారు. ఆయన ద్వారానే ఇంత పెద్ద ఒక బహుమతిని నేను పొందాను. అందువల్లనే ఈ రోజు మీ ముందు నిలబడ్డానికి అర్హతను ఇచ్చిన యేసుక్రీస్తుకు, అయ్య రంగాచారి గారికి నా అభినందనలు. హలో, నేను రూప వాళ్ళ నాన్న మురళిని మాట్లాడుతున్నాను. నేను ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. పెళ్లి చర్చిలోనే. హీస్ గాడ్, హీస్ గాడ్. యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే నా ఉపదేశం విని పాటిస్తారో వారు ఎల్లప్పుడూ నా హృదయంలో ఉంటారు. సత్యాన్ని మీరు పాటిస్తే సత్యం మిమ్మల్ని రక్షిస్తుందని యేసు ప్రభువు మాట.